మీరు నాకు కొంత టైం ఇస్తే అసలు ఏం జరిగిందో చెప్తానండి. చంబా, కొంపతీసి జాతకం గురించి చెప్తుందా ఏంటి? తను కారణం ఏంటో చెప్తే నీ జాతకం బయటపడుతుంది మనోహరి. నేనెందుకు వెళ్లాల్సి వచ్చిందో మీకంతా వివరంగా చెప్తానండి. అవసరం లేదు. సార్ 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 మిస్ అమ్మ ఏం చెప్తుందో వినొచ్చు కదా. రాథోడ్, ఎందుకు వినాలి? అప్పుడు తను చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వినను. 5 ఏళ్ల తర్వాత తిరిగొచ్చి సంజాయిషి చెప్తానంటే నేనెందుకు వినాలి? అది కాదు సార్. ఎనఫ్ రాథోడ్, ఎనఫ్. ఇది గుడి, ఇల్లు కాదు. మనం వద్దు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మనకు వద్దు. పదండి. ఎస్ 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 ఎస్, అమెరికా నా వాడే. భాగి బ్యాలెన్స్ లైఫ్ నాకు అర్థమైపోయింది చంబా. ఇక లైఫ్ లాంగ్ దానికి ఏడుపే. ఏడవకే. అరే బాగి, చంబా, ఆ భాగ్యురాల్ని ఓదార్చి సాగనంపొద్దాం. బాగి బాగి బాగి, ఊకవే. ఎందుకు ఏడుస్తున్నావు? నేనెందుకు ఏడుస్తానే? మీ ఆయన తిట్టిండు కదనే. తిట్టక నేను చేసిన పనికి ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటారనుకుంటున్నా ఏంటి? ఆయన కోపాన్ని నేను ఎక్స్పెక్ట్ చేశాను. మరి గీ ఏడుపు యాక్టింగ్, మనోహరి కోసం. దాన్ని బకరాని చేయాలి కదా. వస్తుంది వస్తుంది వస్తుంది. అయ్యో బాగి, అయ్యో ఏడవకే, అయ్యో ఏడవకే. బాగి ఊకోవే. బాగి భాగి, మనోహరి.
ఇదేమిటి బాగి మనోహరి చెంప చెళ్ళు అనిపిస్తుంది అనుకుంటే కౌగిలించుకుని ఏడుస్తుందేంటి? బాగి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు బాగి? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? కనీసం నువ్వైనా అడిగావు. చాలా థ్యాంక్స్ మనోహరి. నేను చెప్తున్నా ఆయన వినకుండా వెళ్ళిపోయారు. నువ్వు అలా వెళ్ళిపోయినందుకు అమర్కి కోపం వచ్చింది. అసలు ఏం జరిగింది బాగి? నా కూతురు వల్ల అమ్మకి ప్రాణగండ ఉందని పంతులు గారు చెప్పారు. అందుకే అమ్మ కోసం ఉద్యమం తీసుకొని దూరంగా వెళ్ళిపోయాను. ఓహో, నువ్వు వెళ్ళకముందు అమ్ముపై 2-3 సార్లు దాడి జరిగింది అందుకేనా? హా, మేం దగ్గరుంటే అమ్మకి అపాయమని దూరంగా వెళ్ళిపోయాం. మరి ఇప్పుడెందుకు తిరిగి వచ్చావు? ఆయన్ని పిల్లల్ని చూద్దామని వచ్చాను. పైగా ఆ జాతకం ప్రభావం తగ్గిపోయి ఉంటుంది అనుకున్నాను. కానీ ఆ జాతక ప్రభావం అమ్మ నుంచి బుజ్జమ్మకి షిఫ్ట్ అయ్యింది. మొన్న స్కూల్లో బుజ్జమ్మపై అటాక్ జరిగింది అందుకేనా? బుజ్జమ్మ నీకు తెలుసా? అది కరుణ చెప్పింది. అప్పటి నుంచి నిన్ను చూడాలని నేను కూడా చాలా ట్రై చేశాను. ఈ రోజుకి ఇలా కుదిరి ఇక్కడ కలిసాము. నీ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు బాగే. సాటి ఆడదానిగా నా పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నావు మనోహరి. చాలా థ్యాంక్స్ మనోహరి. ఎక్కడో తేడా కొడుతుంది. బాగీ క్యారెక్టర్ ఇది కాదే. ఎలా ఉన్నావు యాదమ్మా? సారీ మేడం. మనోహరి మేడం మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకని నేను మాట్లాడలేదు. మీరెలా ఉన్నారు మేడం? పాప ఎలా ఉంది? ఏదో ఉన్నాం యాదమ్మా. ఇన్నాళ్ళు మా అక్క పిల్లల్ని చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్. పిల్లల్ని చూసుకుంది నేను కాదు మేడం, మనోహరి గారు. అవునా మనోహరి? నా స్థానంలో ఉండి పిల్లల్ని నువ్వు చూసుకున్నావా? అసలు నా స్థానంలో ఉండాల్సింది నువ్వే తెలుసా?